ఒక్కసారి ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నకి మీరు జెన్యూన్ సమాధానం అయితే చెప్పండి. అంటే మీరు సంపాదిస్తున్న దాంట్లో మీరు నిజంగా ఎంతవరకు అయితే సేవ్ చేస్తున్నారు? సాలరీ డేట్ రోజు మీ అకౌంట్ లోకి అయితే సాలరీ క్రెడిట్ అవుతుంది, బట్ మీరు దాంట్లో ఎంతవరకు నిజంగా సేవ్ చేయగలుగుతున్నారు? అంటే మీరు సాలరీ పడంగానే ఫిక్స్ అవుతున్నారా ఎంతవరకు మనం సేవ్ చేయొచ్చు అండ్ ఎంతవరకు మనం స్పెండ్ చేయొచ్చు అని? కొన్నిసార్లు మనం ఎంత సంపాదిస్తున్నప్పటికీ నెల చివరి వచ్చేసరికి మన అకౌంట్ లో అమౌంట్ అనేది ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ లో మనకు ఉన్నటువంటి ఖర్చులు అనేవి అలా ఉన్నాయి. సో అందుకని వాళ్ళు వచ్చేసి ఈ వీడియోలో నేను మీకు మనం సాలరీ సంపాదించిన తర్వాత ఎంతవరకు మనం సేవ్ చేసుకోవచ్చు అండ్ దాన్ని సేవ్ చేసుకోవడానికి ఒక 5 రూల్స్ అయితే చెప్పబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా మై పైసా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనందరం ఒక నిజాన్ని అయితే గమనించాలి. ఎందుకంటే మన శాలరీ ఎలా ఉన్నప్పటికీ మనం ఉన్నటువంటి సిటీస్ లో మన యొక్క నీడ్స్ అండ్ వాంట్స్ ని కరెక్ట్ గా తెలుసుకోలేకపోతే మనం ఎంత సంపాదించినా అది వృధా అయిపోతుంది. సో ఇలా సంపాదించిందంతా వృధా అవ్వకుండా ఉండాలంటే నేనైతే ఒక 5 రూల్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇవి మనీ సేవింగ్ రూల్స్ లాంటివి, కానీ ఈ రూల్స్ అనేవి నేను ఎక్కడి నుంచో లేకపోతే టెక్స్ట్ బుక్ నుంచో తీసుకోలేదు. బేసిక్ గా మనకున్నటువంటి ఎక్స్పెన్సెస్ ని క్యాలిక్యులేట్ చేసుకొని ప్రాక్టికల్ గా వర్క్ అయ్యే ఈ 5 రూల్స్ గురించి ఇప్పుడు నేను చెప్తాను. సో ముందుగా మొదటి రూల్, మనీ వచ్చిన వెంటనే మీరు డివైడ్ చేయాలి. సో మీకు ఎప్పుడైతే శాలరీ అకౌంట్ ఒక్కసారి అమౌంట్ క్రెడిట్ అవుతుందో అప్పుడే మీరు మీ నీడ్స్ అండ్ వాంట్స్ ని ప్రాపర్ గా క్యాలిక్యులేట్ చేసుకొని అమౌంట్ అయితే డివైడ్ చేసుకోవాలి. సో బేసిక్ గా మనందరం శాలరీ అకౌంట్ అయితే మెయింటైన్ చేస్తుంటాం అండ్ అట్ ద సేమ్ టైం సేవింగ్స్ అకౌంట్ ని మెయింటైన్ చేస్తుంటాం. కానీ మనం మన యొక్క స్పెండింగ్స్ కూడా యాక్చువల్లీ ఒక డిఫరెంట్ అకౌంట్ మెయింటైన్ చేస్తే మంచిది. ఎందుకంటే మీరు సేవింగ్స్ అకౌంట్ లో ఏదైతే సేవ్ చేస్తున్నారో దాన్ని వరకే ఉంచుకోవాలి. అండ్ మీరు ఈ సేవింగ్స్ అకౌంట్ లో ఉన్న దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ మీకు కాంపౌండింగ్ జనరేట్ అవుతున్నట్లయితే మీరు ఆ అమౌంట్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు. సో మీకు మీ సేవింగ్స్ అకౌంట్ లో మీరు ఎంతైతే సేవ్ చేస్తున్నారో ఒక క్లారిటీ ఉంటుంది. సో అందుకోసమనే ఎక్స్పెన్సెస్ కోసం మీరు డిఫరెంట్ గా ఒక అకౌంట్ ని మెయింటైన్ చేయండి. సో మీకు శాలరీ పడగానే ఏం చేస్తారు అంటే మీకు ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో అంతవరకు అమౌంట్ ని మీరు ఆ ఎక్స్పెన్సెస్ అకౌంట్ లోకి మీరు క్రెడిట్ చేసుకోండి. అండ్ మీరు ఏదైతే సేవ్ చేద్దాం అనుకుంటున్నారో ఆర్ ఫర్దర్ గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మీరు సేవింగ్స్ అకౌంట్ లోకి వేసుకోండి. ఇందాక మనం నీడ్స్ అండ్ వాంట్స్ ని ప్రాపర్ గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని మాట్లాడుకుంటున్నాం. సో మనకి బేసిక్ గా ఉన్నటువంటి నీడ్స్ ఏంటి? మనకు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ మనకు మన హౌస్ రెంట్, మన కరెంట్ బిల్, అలానే మీరు కనుక ఏదైనా కమిట్మెంట్స్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక లోన్స్ తీసుకున్నట్లయితే మీరు కంపల్సరీ మీరు ఈఎంఐస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి నీడ్స్ కోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ ని సైడ్ చేసుకుంటే చాలా మంచిది. సో ఆ తర్వాత మీకు ఈ నీడ్స్ కి ఎంతైతే అమౌంట్ అనేది ఖర్చు అవుతుందో దాన్ని సైడ్ చేసుకున్న తర్వాత మీరు మీ వాంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక షాపింగ్ చేస్తున్నా ఆర్ మీరు ఎంటర్టైన్మెంట్ కోసం అంటే మీరు ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నా ఆర్ మీరు బయట ఎప్పుడైనా రీక్రియేషన్ కోసం ఫుడ్ తినడానికి వెళ్ళినా ఈ వాంట్స్ కి మీరు సపరేట్ గా అయితే సేవ్ చేసుకోండి. సో మీరు ఇలా గనక అమౌంట్ ని సేవ్ చేసుకున్నట్లయితే మీరు ఆటోమేటిక్ గా మీ యొక్క పర్సనల్ ఫైనాన్స్ ఆడిటర్ అయిపోతారు. ఎందుకంటే మీకు క్లియర్ కట్ గా మీ యొక్క నీడ్స్ అండ్ వాంట్స్ తెలుస్తాయి కాబట్టి మీరు దానికి తగినట్టు అమౌంట్ అయితే సేవ్ చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు సెకండ్ రూల్ కొద్దాం. మీరు స్పెండ్ చేసే కంటే ముందే మీరు సేవ్ చేయడం నేర్చుకోండి. చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే వన్స్ మన యొక్క శాలరీ అకౌంట్ లో అమౌంట్ అనేది క్రెడిట్ అయిన తర్వాత చాలా వరకు స్పెండింగ్స్ మీద ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే ఈ స్పెండింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత సేవ్ చేద్దాం అనుకుంటారు. బట్ మీరు కనుక అలా చేస్తున్నట్లయితే మీరు సేవ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ని కూడా అచీవ్ చేయలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్న సిటీస్ లో జాబ్ చేస్తున్నా ఆర్ టైర్ 1 టైర్ 2 సిటీస్ లో జాబ్ చేస్తున్నా మీ సాలరీ తక్కువైనప్పటికీ అంటే మీరు కనుక ఒక 500 గానీ 1000 గానీ సేవ్ చేద్దాం అనుకుంటున్నా మీరు ముందే దాన్ని సైడ్ చేయాలి. సో అమౌంట్ చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు, మీరు ఎంతైతే సేవ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ముందే సైడ్ చేసుకోండి. సో మీరు అలా కనుక సేవ్ చేసుకున్నట్లయితే మీరు మీ మైండ్ కి క్లియర్ సిగ్నల్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు వన్స్ సేవింగ్స్ చేశారు అంటే దాన్ని కంపల్సరీ ఎటువంటి సిచ్యువేషన్ అయినప్పటికీ మీరు దాన్ని టచ్ చేయకూడదు అని అనుకుంటారు. సో దాంతో మీకు మీ యొక్క లిమిటేషన్స్ బాగా తెలుస్తాయి. అలానే మీరు మీ కంఫర్ట్ జోన్ కి ఎంత ఖర్చు పెట్టాలో కూడా క్లియర్ గా ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి 24 అవర్ పాస్ రూల్. చాలా మంది మనలో బేసిక్ గా మనలో రిలీజ్ అయ్యేటటువంటి డోపమైన్ హార్మోన్ మరియు మన యొక్క ఎమోషన్స్ వల్ల ఆన్లైన్ లో షాపింగ్ అయితే చేస్తూ ఉంటాం. అంటే మీరు ఆ టైంలో షాపింగ్ చేద్దామని అనుకోరు, కానీ మీ చుట్టుపక్కల ఉన్నటువంటి సిచ్యువేషన్ మిమ్మల్ని అలా డిమాండ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ నైబర్హుడ్ లో ఎవరైనా ఒక ఫ్యాన్సీ ఐటమ్ తీసుకున్నట్లయితే మీరు కూడా దాన్ని ఇమీడియట్ గా పర్చేస్ చేద్దాం అనుకుంటూ ఉంటారు. సో అలాంటి టైంలో మీరు ఒక్కసారి 24 అవర్ పాస్ రూల్ ని పాటించండి. అంటే మీరు కనుక ఈ ఐటమ్ తీసుకున్నట్లయితే మీకు అది ఎంత వరకు అంటే మీకు లాంగ్ టర్మ్ లో అది యూజ్ అవుతుందా లేదా అనేది ముందు చూసుకోండి. ఎందుకంటే మీరు వన్స్ ఒకసారి ఆ ఐటమ్ ని పర్చేస్ చేసి మీరు కనుక లాంగ్ టర్మ్ లో యూజ్ చేయలేకపోతే ఆఫ్ కోర్స్ మీరు ఆ అమౌంట్ ని వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో అందుకనే 24 అవర్ పాస్ రూల్ అయితే పాటించండి. సో మీరు ఏదైనా షాపింగ్ చేస్తున్నప్పుడు మీకు ఆ ఐటమ్ అనేది లాంగ్ టర్మ్ లో యూజ్ అవుతుందా లేదా అని చూసుకొని మీరు పర్చేస్ చేయండి. ఇప్పుడు ఫోర్త్ రూల్, నెంబర్స్ కాదు గ్రోత్ ని అర్థం చేసుకోండి. అంటే మీ శాలరీ తక్కువైనప్పటికీ మీరు సేవింగ్ అనేది చాలా తక్కువ చేస్తున్నప్పటికీ మీరు దాని గురించి వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే స్టార్టింగ్ లో మీరు తక్కువే సేవ్ చేయవచ్చు, కానీ మీరు కనుక టైం తో పాటు కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తున్నట్లయితే
చేస్తున్నట్లయితే మీకు కొన్ని ఇయర్స్ తర్వాత ఆ చిన్న అమౌంటే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు కనుక చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఆ అమౌంట్ ని కనుక ఇన్ఫ్లేషన్ ని బీట్ చేసే చోట మీరు కనుక పార్క్ చేసినట్లయితే మీకు ఆ అమౌంట్ మీద కాంపౌండింగ్ అయితే జనరేట్ అవుతుంది. అంటే మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా లేకపోతే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నా మీకు గనక కొద్దో గొప్ప ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మీరు అనుకున్న రేంజ్ లో వస్తున్నట్లయితే మీకు అది కాంపౌండింగ్ అయితే జనరేట్ చేస్తూ వస్తుంది. సో షార్ట్ కట్స్ ని పాటించడం కంటే మీరు కనుక టైమ్లీ అమౌంట్ ని సేవ్ చేస్తూ వస్తే మీరైతే చాలా వరకు సేవ్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లాస్ట్ రూల్, మీరు కనుక ఏదైనా స్మాల్ డెప్ట్స్ ఉన్నట్లయితే మీరు ముందుగా వాటిని క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మనలో చాలా మందికి పర్సనల్ డెప్ట్స్ అయితే కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తుండవచ్చు, ఆర్ మీరు కనుక ఏదైనా లోన్స్ కి ఈఎంఐ పే చేస్తున్నట్లయితే మీరు ముందుగా ఆ డెప్ట్స్ ని క్లియర్ చేసుకోండి. ఎందుకంటే మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్స్ ని టైమ్లీ పే చేస్తూ వచ్చారనుకోండి, ఆఫ్ కోర్స్ మీ సిబిల్ స్కోర్ తో పాటు మీకు కాన్ఫిడెన్స్ బూస్ట్ అనేది వస్తుంది. అండ్ మీరు కనుక ఏదైనా స్మాల్ లోన్స్ తీసుకున్నట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే దాన్ని మీరు కనుక ముందే క్లియర్ చేసుకున్నారు అంటే మీరు ఫర్దర్ గా చాలా అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఇలా నేను చెప్పినటువంటి ఈ 5 రూల్స్ ని మీరు కనుక పాటిస్తూ వస్తే మీరైతే మనీని సేవ్ చేసుకోవచ్చు. సో శాలరీ ఎప్పుడైతే మీ అకౌంట్ లో వన్స్ క్రెడిట్ అవుతుందో ఆ రోజే మీరు మీ నీడ్స్ అండ్ వాంట్స్ ని ప్రాపర్ గా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు అమౌంట్ అయితే డివైడ్ చేసుకోండి. సో దాంతో పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 5 మనీ సేవింగ్ రూల్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి కంపల్సరీ షేర్ చేయండి. అండ్ అలానే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మై పైసా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.